రాజస్థాన్ రాయల్స్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ విక్టరీతో డేంజర్లో ఎంఐ సిఎస్కే ఎల్ఎస్జీ. రాజస్థాన్ ఓటమితో ఆ టీంకు కఠిన పరీక్షే. ఏంటి జమీబాయ్, పిల్లాడిని చంపేస్తావు అంటూ కామెంట్స్. ఇంతకీ ప్లేఆఫ్స్కి వెళ్ళేటువంటి టీమ్స్ ఏవి, ఆ సెలబ్రేషన్ ఎందుకు చేశాడు? హ్యావ్ ఎ లుక్. వెల్కమ్ టు దిశా టీవీ. ఐపీఎల్ 2026 స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు టేబుల్ టాపర్ గా పంజాబ్ కింగ్సే కొనసాగుతుంది. సీజన్ లో రివెంజ్ టైం నడుస్తున్న పంజాబ్ కింగ్స్ కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లోనే ఓడిపోయింది. సగం సీజన్ వరకు ఒక్క ఓటమి కూడా చూడని పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ఒక కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఈ సీజన్ లో విజయంతో స్టార్ట్ చేసినటువంటి ముంబై ఇండియన్స్ మాత్రం డేంజర్ జోన్ లో ఉంది. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో పంజాబ్ కింగ్స్ జట్టు 8 మ్యాచ్లలో ఒక్క దాంట్లోనే ఓడిపోయి 13 పాయింట్లతో టేబుల్ టాప్ లో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు సరి సమాన విజయాలతో ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ ఆధారంగా ఆర్సీబీ రెండో ప్లేస్ లో ఉండగా సన్ రైజర్స్ మూడో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ 9 మ్యాచ్లు ఆడి 6 గెలిచి 12 పాయింట్లతో ప్లస్ 1.420 రన్ రేట్ తో కొనసాగుతుండగా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా 9 మ్యాచ్లలో 6 గెలిచి 12 పాయింట్లతో ప్లస్ 0.832 తోటి ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా 10 మ్యాచ్ల్లో 6 గెలిచి 4 ఓడి 12 పాయింట్లతో ప్లస్ 0.510 రన్ రేట్ తో 4వ స్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 5-6 స్థానాల్లో ఉండి ప్లే ఆఫ్స్ రేస్ లో దూసుకొస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచ్ల్లో 5 గెలిచి 4 ఓడి 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 9 మ్యాచ్ల్లో 4 గెలిచి 5 ఓడి 6వ స్థానంలో 8 పాయింట్లతోటి 6వ స్థానంలో కొనసాగుతుంది. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి నిరాశపరిచాయి. సిఎస్కే 8 మ్యాచ్ల్లో 3 గెలిచి 5 ఓడిపోయింది. 6 పాయింట్లతో 7వ స్థానంలో నిలవగా ముంబై ఇండియన్స్ దారుణంగా 8 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే గెలిచి 6 ఓడిపోయింది. అంటే 4 పాయింట్లతో 9వ స్థానానికి పడిపోయింది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ కూడా 8 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచినప్పటికీ ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో 5 పాయింట్లు వచ్చాయి. దాంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. హార్డ్ హిట్టర్స్ ఉన్నటువంటి పంత్ టీం ఈ సంవత్సరం చెత్త ప్రదర్శన చేసింది. 8 మ్యాచ్ల్లో 2 అంటే 2 మాత్రమే గెలిచి 4 పాయింట్లతో అట్టడుగు స్థానంలో నిలిచింది. సీజన్ ముగిసే లోపు పై స్థానాలకు వెళ్లాలని గోయంకా టీం చూస్తుంది. బట్ ప్లే ఆఫ్స్ కి మాత్రం కష్టం. ఇక ఐపీఎల్ సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. ఇప్పటి వరకు వరుసగా గెలిచినటువంటి టీమ్స్ ఒక్కొక్కటిగా ఓడిపోతుంటే కింద ఉన్నటువంటి టీమ్స్ ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఫస్ట్ పంజాబ్, ఆ తర్వాత ఆర్సీబీ, ఇప్పుడు రాజస్థాన్ వరుసగా ఓడిపోయి ఈ లిస్ట్ లో సన్ రైజర్స్ ఒక్కటే గెలవడం విశేషం. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. జైపూర్ వేదికగా జరిగినటువంటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ భారీ టార్గెట్ అందించిన ఢిల్లీ క్యాపిటల్స్ దాన్ని ఊదేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 225 పరుగులతోటి 6 వికెట్లకు కోల్పోయింది. నిశంక, కేఎల్ రాహుల్ రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆ లక్ష్యాన్ని 19.1 ఓవర్లోనే ఛేదించి విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో 7వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానానికి వచ్చేసింది. ఇక 6లో ఉన్నటువంటి సిఎస్కే 7వ స్థానానికి పడిపోయింది. ఢిల్లీపై ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్ జట్టు మాత్రం తన 4వ స్థానంలోనే ఫిక్స్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచ్లు ఆడి 4 గెలిచి 5 ఓడిపోయింది. మొత్తం 8 పాయింట్లతో ఉన్నటువంటి ఢిల్లీ 7వ స్థానం నుంచి 6వ స్థానానికి వచ్చేసింది. అంటే రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్లు ఆడి 6 గెలిచి 4 ఓడింది. 12 పాయింట్లతో కొనసాగుతుంది. ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ తన మిగతా 5 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 4 గెలవాల్సిందే. ఆ టీంను టచ్ చేయకుండా ఉండాలంటే మాత్రం వరుసగా 5 గెలిస్తే ప్లే ఆఫ్స్ లో ఫిక్స్ అయిపోవచ్చు. అయితే ఢిల్లీ తన మిగతా 5 మ్యాచ్ల్లో సిఎస్కే, పంజాబ్, రాజస్థాన్స్ ఒక్కొక్క మ్యాచ్ ఆడనుండగా కోల్కతా నైట్ రైడర్స్ తో మాత్రం 2 మ్యాచ్లు ఆడనుంది. ఈ 5లో 4 గెలిచిన ప్లే ఆఫ్స్ బరిలో నిలవచ్చు. అయితే రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ లో ఆడాలంటే ఆఖరి 4 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 3 గెలవాల్సిందే. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ 6 గెలిచి 12 పాయింట్లతో కొనసాగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి రాజస్థాన్ 3 గెలిస్తే ప్లే ఆఫ్స్ ఫిక్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. రాజస్థాన్ తన నెక్స్ట్ 4 మ్యాచ్లను గుజరాత్, ఢిల్లీ, లక్నో, ముంబైతో తలపనుంది. దాంతో ఇప్పుడు రాజస్థాన్ కు కూడా ప్లే ఆఫ్స్ కు వెళ్లడం కత్తి మీద సాములాగానే కనిపిస్తుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ 15 సంవత్సరాల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఐపీఎల్ లోనే టఫెస్ట్ బ్యాటర్. అయితే ఈ బుడ్డోడికి బౌలింగ్ చేయాలంటేనే వరల్డ్ క్లాస్ బౌలర్లే జంకుతున్నారు. పవర్ ప్లే వరకు వైభవ్ సూర్యవంశీ క్రీజ్ లో ఉన్నాడంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. హాఫ్ సెంచరీ చేసుకుని జట్టు స్కోర్ ను సెంచరీ వరకు తీసుకెళ్తాడు. అందుకే వైభవ్ వికెట్ కోసం ప్రత్యర్థి జట్లు ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ వైభవ్ వికెట్ తీసినటువంటి తర్వాత జెమిసన్ చేసినటువంటి సెలబ్రేషన్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగినటువంటి మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ స్టార్టింగ్ లోనే అవుట్ అయ్యాడు. అప్పటికి ఫస్ట్ బాలే బౌండరీ బాదినటువంటి వైభవ్ ఆ తర్వాత బాల్ ని సిక్సర్ గా మలచాలనుకున్నాడు. కానీ జెమిసన్ తన అనుభవాన్నంతా ఉపయోగించి స్లో యార్కర్ తోటి క్లీన్ బౌల్ చేసేశాడు. దాంతో వైభవ్ తన ఎదుర్కొన్నటువంటి రెండో బంతికే పెవిలియన్ కి బాట పట్టాల్సిందే. అయితే వైభవ్ అవుట్ చేసినటువంటి ఆనందంలో
కైల్ జెమిసన్ ఓవర్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయాడు. 15 ఏళ్ల బుడ్డోడు అన్న విషయాన్ని మర్చిపోయి పెద్ద పెద్దగా అరుస్తూ చప్పట్లు కొడుతూ సెలబ్రేషన్ చేసుకున్నాడు. చూసేటోళ్ళకి ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా కనిపించినా ఢిల్లీకి మాత్రం చాలా ఇంపార్టెంట్ వికెట్ అని కూడా క్రికెట్ అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. బట్ ఏదేమైనా స్టార్టింగ్ లోనే వైభవ్ అవుట్ చేసి ఢిల్లీ జట్టు కొంత సక్సెస్ అయితే అయింది. బట్ ఆ అరుపు చూసి ఏంటి జమీబాయ్ పిల్లాడిని చంపేస్తావా అంటూ కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఆబ్వియస్ గా టాప్ 1 పంజాబ్, టాప్ 2 ఆర్సీబీ, టాప్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్, టాప్ 4 ఆర్ఆర్. సో ఇక్కడ మేజర్ గా ఛాన్సెస్ జీటీకి ఉంది అండ్ ఢిల్లీకి కూడా కొద్ది మొత్తంలో ఉంటుంది. అంటే టాప్ 4 ప్లేస్ల కోసం అటు రాజస్థాన్ రాయల్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ అండ్ దాని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, ఈ 3 టీమ్స్ పోటీ పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఢిల్లీకి కొంచెం కష్టమే, కాకపోతే జీటీకి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఆబ్వియస్ గా ఉంటాయి. సో చూడాలి మరి వీటిని. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్లే ఆఫ్స్ కి మాత్రం ఆబ్వియస్ గా అటు ఆర్సీబీ కన్ఫర్మ్ అయిపోయింది, పంజాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా మిగిలినటువంటి మ్యాచ్ లో కేవలం 2 గెలిస్తే పాయింట్ల పట్టికలోకి ఈజీగా పైకి వచ్చేస్తారు. కాబట్టి దగ్గర దగ్గర 3 ఓడిపోయిన 5 మ్యాచ్లలో 2 గెలిస్తే చాలు, 3 ఓడిపోయినా పెద్దగా ఫరక్ పడదు ఎస్ఆర్హెచ్ కి. సో అందుకనే ఈజీగా అటు పంజాబ్, ఆర్సీబీ అండ్ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ 3 కూడా ప్లే ఆఫ్స్ బెట్స్ కన్ఫర్మ్. కాకపోతే ఇక్కడ టాప్ 4 వచ్చేసి రాజస్థాన్ రాయల్సా, జీటీనా లేదంటే ఢిల్లీనా అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. బట్ కంబ్యాక్ ఇచ్చేస్తే ఈజీగా ఆర్ఆర్ పైకి వచ్చేస్తుంది, ఎందుకంటే ఇప్పుడు టాప్ 4లో ఉంది కాబట్టి అది ఈజీగా పైకి వచ్చేస్తుంది. కానీ ఢిల్లీకి జీటీకి ఛాన్సెస్ ఉంది, బట్ ఢిల్లీకి మాత్రం లాస్ట్ ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారని తెలియదు. లేకపోతే ఎల్ఎస్జీ ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోయినట్టే, దాని తర్వాత ముంబై ఇంటికి వెళ్ళిపోయినట్టే అండ్ దాని తర్వాత సిఎస్కే ఇంటికి వెళ్ళిపోయినట్లే అండ్ దాని తర్వాత ఎల్ఎస్జి కూడా ఆల్మోస్ట్ ఇంటి కేకేఆర్ లాంటి టీమ్స్ కూడా ఇంటి బాట పట్టినట్టే. సో ఇక మిగిలిన ఉన్న టీమ్స్ ఏమైనా ఉన్నాయంటే జీటీ అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఢిల్లీకి ఛాన్సెస్ కొద్దో గొప్ప ఉంటుంది. ఇక ఈ 2 టీమ్స్కి మాత్రం కొంచెం కొంచెం స్పేసెస్ ఉంటుంది ప్లే ఆఫ్స్కి, బట్ అవి కూడా చాలా కష్టం. సో అది కొంచెం ముందుకెళ్తాయా దాని తర్వాత బ్యాక్ వచ్చేస్తాయా నా గెలుపులను బట్టి అయితే ఆ రెండింటిని బట్టి డిసైడ్ అవుతుంది. బట్ టాప్ 4లో డెఫినెట్గా టాప్ 3లో ప్లే ఆఫ్స్కి ఈ 3 టీంలు ఎస్ఆర్హెచ్, పంజాబ్ అండ్ దాని తర్వాత ఇక్కడ ఆర్సీబీ ఆబ్వియస్ గా ప్లే ఆఫ్స్ బర్త్లు కన్ఫర్మ్ చేసుకున్నాయి. నెక్స్ట్ టాప్ 4 అనేది అది ఢిల్లీనా, జీటీనా ఇంకా వేరే టీం అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సింది. సో ఓవరాల్ గా మాత్రం ఈ 4 టీంలు ప్లే ఆఫ్స్కి వెళ్ళేటటువంటి ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మరి ఈ టీమ్స్లలో కప్ ఏది కొడుతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.